భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మొత్తం కూడా సంఘీభావం ప్రకటించింది. వారితో పాటుగా ఆందోళన కార్యక్రమాల్లో కూడా భాగస్వాములయ్యారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, డిఎస్సికి సంబంధించి ప్రధానంగా వాయిదా వేయండి అనేటువంటి ఒక డిమాండ్ని ప్రతిపాదన తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సరే, డిఎస్సికి సంబంధించి వాయిదా వేయటానికి ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే దానికి ఏంది కారణాలు అనేటువంటిది చెప్పి ఆ నిరుద్యోగ యువతీ యువకులను ఒప్పించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. అది వారి బాధ్యత. అది చేయకపోగా ఒక దమనకాండని సృష్టించే విధంగా, ఒక భయోందరణ క్రియేట్ చేసే విధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలోకి పోలీసులు అడుగుపెట్టలేదు. ఒకసారి ఫిబ్రవరి 14వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీలోకి చొరబడి విశృంఖలమైనటువంటి వికృత చర్యలకు పాల్పడితే పోలీసులు ఆ రోజు జరిగినటువంటి ఉద్యమ తీవ్రతను గమనించి ఈవెన్ హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీలోకి మీరు పోవద్దు, అది ప్రైవేట్కి సంబంధించినటువంటి వాళ్ళ అటానమస్ బాడీ అని చెప్పేసి చెప్పింది. కానీ మళ్ళీ ఉద్యమ రోజులను తలదన్నే విధంగా ది గ్రేట్ త్రిపులాల్ రండ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మళ్ళీ నిన్న యువతీ యువకులను పోలీసులు వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో కనపడ్డది. టెట్ నిర్వహించిన తర్వాత కనీసం ఒక 45 రోజుల నాకు గ్యాప్ ఇవ్వండి. ఈవెన్ సిలబస్ కూడా మారింది. ఆ మారిన సిలబస్ను చదువుకోవడానికి 25 రోజులలో ఎవరికి సాధ్యం కాదు. దయచేసి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు దాన్ని గమనించాలి. దానితో పాటుగా మొన్న ఎస్జిటీలు ఎవరైతే పదోన్నతులు పొందిర్రో, ప్రమోషన్స్ వచ్చినాయో, అవి కూడా దాదాపు 9,000 పోస్టు ఖాళీలు ఏర్పడ్డాయి ఎస్జిటీలలో. ఇప్పుడు వేసినటువంటి 11,000 కూడా గతంలో మనం వేసినటువంటి 5-6,000కు కంటిన్యూగా దాన్ని రద్దు చేసి నోటిఫికేషన్ని మళ్ళీ ఒక 5-6,000 కలిపి మొత్తానికి 11,000 ఇప్పుడు వేసిండు. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంది? ఇప్పుడు ఏదైతే పదోన్నతులు వచ్చినటువంటి ఖాళీలైనటువంటి 9,000 పోస్టులు ఉన్నాయో వాటిని కూడా కలిపితే కనీసం 20,000 పోస్టులు అవుతాయి. నువ్వు అన్నటువంటి మాట మెగా డిఎస్సి వేస్తా అని కల్లబొల్లి మాటలు చెప్పి మాట్లాడు. మరి మెగా డిఎస్సి అంటే మరి 11,000తో మెగా డిఎస్సి ఎట్ అవుతుందరా నాయన? కాబట్టి కనీసం 20,000 పోస్టులను వేస్తే మా అందరికీ ఉపయోగం అవుతుంది. దాన్ని అర్థం చేసుకొని పోస్టులను పెంచుతూ మాకు చదువుకోవడానికి వెసులుబాటు ఇస్తూ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు చేసేటువంటి చర్యలు నిన్న అరెస్ట్ చేసి పెడితే రాత్రి 9 గంటల దాకా మహిళలు లేదు, పురుషులు లేదు, వాళ్ళకి తిండి పెట్టిన వాళ్ళు లేడు, నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేడు, అవహేళన చేసుకుంటా, అసభ్యకరంగా మాట్లాడుకుంటా, పోలీసు యంత్రాంగం కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకుంటా వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. 100 మంది 1000 మంది గ్రౌండ్లలో పెట్టేసి, రాత్రిపూట పెట్టేసి, కరెంటు తీసేసి, చిత్రహింసలు పెట్టి ఏ పరిపాలన నడుస్తున్నది అంటుంది. ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ప్రజా పరిపాలనని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంది? ఇంత పట్టుబట్టి రేపటి నుంచి ఇస్తా హాల్ టికెట్ అని ఎందుకు అంటున్నాడు అంటే, ఆల్రెడీ కొడుకు అన్ని ఉద్యోగాలు అమ్ముకున్నాడు, అంతే ఎక్కడికక్కడ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు వాయిదా వేస్తే ఇబ్బంది అయింది కాబట్టి మళ్ళీ ఆయన వసూలు చేయాలనే, మళ్ళీ పైకి కప్పం కట్టాలనే, ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితి నిర్వహించి తీరుతా. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? రేవంత్ రెడ్డి నేను మాట్లాడుకుంటా మహబూబ్నగర్లో, సరే వీళ్ళు వాయిదా వేయమని అడిగిర్రు, నువ్వు వాయిదా వేస్తే ఇవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు. కనీసం టెట్కు డిఎస్సికి 45 రోజుల మినిమం గడువు ఉండాలి అనేటువంటి సోయి లేదు, చదువు రాదు నీకు. మనం ఏం చదివినో, బిఏ చదివినో, ఏం చదివినో, అది కూడా చదివినో సకా నాకు తెలియదు. అసలు డిఎస్సి అంటే స్పెల్లింగ్ తెలుసో లేదో, అబ్రివేషన్ తెలుసో లేదో కూడా నాకు తెలియదు. నోటికి ఏదో వస్తుంది మాట్లాడతావు. నిన్న మాట్లాడుకుంటే ఏమంటాడు? అందరిని అవమానించే విధంగా సన్యాసులేమో వాయిదా వేయాలంటారు, చదువు రాని వాళ్ళు లొల్లి చేస్తారు. వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్న నిరుద్యోగుల మీద, చదువుకున్న వాళ్ళ మీద, ఉన్నత విద్యావంతుల మీద. సన్నాసులట. అరే సన్యాసి రేవంత్ రెడ్డి, అరే సన్యాసి నిన్నే అంటున్నా. మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్లో తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాస అని అడుగుతున్నాను. ఎవరు సన్యాసి మరి ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా, నిరుద్యోగుల ఆర్తనాదాలు వినపడతలేవా 9 ఏళ్ళకి అని చెప్పేసానా ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు, వాయిదా వేయాలని చెప్పేసి గ్రూప్ 1 కానివ్వండి, మిగతావి కానివ్వండి. మరి ఆ రోజు సన్యాసివాడు అని నేను అడుగుతున్నా. నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసులను మాట్లాడతాడు.
లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది? కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో జయమందరు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే ఆమరణ దీక్ష చేసుకుంటే చచ్చిపోతే పీడబోతుందని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థం కాదు. గిదా మాట్లాడే మాటలు నోటికి చచ్చిపోమా కోరేది నువ్వు మనుషులని. చేయలేదా మేము ఉద్యమాలు, చేయలేదా మేము దీక్షలు? కేటీఆర్ గారు చేయలేదా, హరీష్ రావు గారు చేయలేదా? ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి చేయలేదా? మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే, 100 కేసులు పెట్టుకున్నలమే, జైలుకు పోయిన వాళ్ళమే తెలంగాణ ఉద్యమం కోసం. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు సంఖ నాకుతున్నావు. ఏడును అప్పుడు నువ్వు తుపాకి పట్టుకొని తెలంగాణ వద్దు సమైక్యాంధ్ర కావాలని తిరిగినావు. నీకు ఉద్యమ నేపథ్యమూ లేదు, ఉద్యమాల గురించి తెలియదు, ఉద్యమకారులను అవమానిస్తావు, నిరుద్యోగులను అవమానిస్తావు. నేను ఈరోజు అడుగుతున్నా, మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ కూడా మాట్లాడిండు, నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, ఎందుకు రద్దు చేస్తలేరు? వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడిండు. అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది? ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమరణ దీక్ష చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా? మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి చచ్చిపోమని అంటున్నావు అన్నట్టు. లేకపోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక చీడ పురుగు, ఒక దరిద్రం తెలియక నెత్తినెత్తుకున్నాం. ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వాడే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వాడు చచ్చిపోతే పీడవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటారు అని చెప్పేసి అంటే బాగుంటుందా? న్యాయమేనా అది? నోరు తెరిస్తే ఇబ్బందికరమైన మాటలు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా ఉన్నా, ముఖ్యమంత్రి హోదాలో నేను ఏం పని చేయాలి, ఏం రివ్యూ చేయాలి, వాళ్ళు అడిగేటువంటి కోరిక నిజాయితీ ఉన్నదా లేదా, దాన్ని ఏం చేద్దాం అనేటువంటి సోయ లేదు. నోటికి ఎంత వస్తుందంత ఒక షాడిస్ట్ లాగా, షాడిస్టే బిహేవ్ చేస్తారు. వాడు చచ్చిపోవాలి, వీడు చచ్చిపోవాలి, నాకు కూడా అడ్డం రావద్దు. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే సరే మీడియా సంస్థలతో మరి యాజమాన్యంతో ఏం మాట్లాడుకున్నాడో, ఏం మేనేజ్ చేసుకున్నాడో, ఆ కవరేజ్ తక్కువనే ఉంది, అయినా సోషల్ మీడియా బాగానే ఉంది కాబట్టి నడుస్తూనే ఉంది, ఇబ్బంది లేదు, ప్రజలకు చేరాల్సిన విషయం చేరుతున్నది. ప్రజా గొంతుకలు, ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పాలనలో మొత్తుకున్నటువంటి మరి గొంతులన్నీ మిగపోయినాయి. ఎక్కడ పోయినాయి అర్థమవుతుంది ఆ గొంతులని. ఈ కోదండరామ్ అంటాడు ఎక్కడ పోయిండు? ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పాపం కాంగ్రెస్ పార్టీకి రామ్ అని కూడా తిరుగుతుండు కోదండరామ్. ఆయన బాధ ఆయన, పాపం ఆయన ఉద్యోగం కోసం ఆయన తిప్పల పడుతుండు. నిన్న ఆయన మాట్లాడతాడు, మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం, కానీ వారి బిజీగా ఉన్నట్టుంది, ఈ మధ్య మాకు టైం ఇస్తలేడు. మరి అంతకుముందుకు ఏం మాట్లాడినావు? ఇప్పుడే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా? మరి అంతకుముందుకున్న ముఖ్యమంత్రి బిజీగా ఉండడా? మరి ఎక్కడ పోయింది నీ గొంతియాల? ఉస్మానియా యూనివర్సిటీలో 300 మంది పోలీసులు ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి అక్కడ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ పొద్దుగాల హాస్టళ్లకు జ్వరబడి బీఆర్ఎస్వి పార్టీ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం సంబంధించినటువంటి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఓయి పోలీసులో పెట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను మాట్లాడేది 300 మంది పోలీసులు ప్రజెంట్. ఎక్కడ పోయింది మరి నీ గొంతు? ప్రజా గొంతుకలు, ప్రొఫెసర్లు, చాలా మాట్లాడిన వాళ్ళు ఒక్క మాట మాట్లాడతలేరు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే. ప్రజా సంఘాలలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఇది ప్రజల కోసము, నిరుద్యోగ యువత వాళ్ళ కోసం చేస్తున్నటువంటి సమస్య, సహేతుకమైన సమస్య, నిజాయితీతో కూడుకున్నటువంటి సమస్య. మెగా డిఎస్సీ వేస్తా అని చెప్పినావు, ఏమని అడుగుతున్నారు? ఎంత సిగ్గుమాలిన చర్యలు ఉంటాయంటే, మేము వచ్చిన 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. బుద్ధున అదర నీకు ఏమైనా కొంచెమన్నా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద? మేము కదా నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం కంప్లీట్ చేసి పెడితే వచ్చినటువంటి కాగితాన్ని తీసుకొచ్చి పంచి 30,000 ఇచ్చిన మాట్లాడతాడు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉంటుందా రేవంత్ రెడ్డి? నీకేమన్నా ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఆశా వర్కర్లు కలెక్టర్ల కాడ ధర్నా, మళ్ళా ఏమైంది మా బతికేది మా పరిస్థితి అని చెప్పేసి. పంచాయతీ సెక్రటరీలు జీతాలు వస్తలేవని పంచాయతీ, గ్రామ కార్మికులు జీతాలు వస్తలేవని పంచాయతీ, ఇంకేందో ఫేస్ రికగ్నైజేషను ఇంకేందో పెడతాను పెట్టిండి. ఇవ్వాలి ఉద్యోగస్తులు పని చేయాలి, వాళ్ళ కోసం చేస్తారట. ఈయన మాట్లాడతాడు, ఫేస్ రికగ్నైజేషన్ పెడతాం, సెక్రటరీ నుంచి సెక్రటరియట్ దాకా పెడతా. సరే ఏమన్నా చావు, పరిశ్రమలు వెనకకు మళ్ళీపోతున్నాయి, దాని గురించి మాట్లాడవు. పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్తు, దాని గురించి మాట్లాడవు. రోజు 24 గంటల కరెంట్ విద్యుత్తు మాట్లాడవు. సమస్యల పరిష్కారం కోసం మాట్లాడతలేవు. ఏంది సమస్య అనేది మీకు అర్థం కావాలి, అది కూడా చెప్పాలి. మొన్న ఇట్లనే క్యాబినెట్లో ఒక 12 మంది మంత్రులలో 12 మంది మంత్రులు అవలగాలు ఉంటారు కదా, ఓడోడు మంచిగా ఉన్నట్టుంది, వాడు అడిగినట్టు. ఏందా మరి అడ్మినిస్ట్రేషన్ నడుస్తలేదు రేవంత్, ఇట్లా కాదు నడిపేది ప్రభుత్వాన్ని. మనం ఏదైనా తిప్పలబడి కొంచెం ప్రజల కోసం పని చేయాల్సి ఉంటుంది. ఆ రైతు రుణమాఫీ ఏందో, భరోసా ఏందో కొంచెం రివ్యూలు చేసేదని అంటే ఏం చేయమంటావు అన్న? నన్ను ఎన్నిక కాగానే ఎంపీ ఎన్నికలు రాగానే 1000 పంపు అని చెప్పేసి ఆడ దమ్దమ్ చేసి పంపమందిరి. అది కాగానే మళ్ళీ మల్లికార్జున ఖార్గే నా కొడుకు పోటీ చేస్తున్న సంగతి చూడని చెప్పి
ఆ వేణుగోపాల్ నేను పోటీ చేస్తున్నా నా సంగతి చూడని చెప్పి తెలంగాణలో నువ్వే చూసుకొని చెప్పి నా మీదనే పెట్టిరి. నేను మొన్న పోయినా ఆ పీసీసీ ప్రెసిడెంట్ మిగతా మంత్రులను నేద్దాము, అన్ని శాఖలు నాకానే ఉంటున్నాయి, మరి ఏదైనా చేద్దాము అని చెప్పేసి పోతే 5 నిమిషాలు టైం ఇవ్వలేదు. 5 నిమిషాలు టైం ఇవ్వకపోగా పోగానే చెప్పినటువంటి మాట 3 రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి, ఒక 500 చూడిపో, తర్వాత మాడదాం కానీ వీటి గురించి అని పంపారు. ఇక నేను చావాలన్నా బతకాలన్నా, అది వాని పరిస్థితి. ఆ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఇక ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో సోయి లేకుండా మాట్లాడుతుండో వాని బాధ అంతా అది. ఇప్పుడు ఏదో కడక జమ చేయాలి, కట్టేసేయాలి. ఇప్పుడు రైతు రుణమాఫీ చేసేందుకు 400 కోట్లు 400 ఎకరాలు తాకట్టు పెట్టి ఏందో ప్రైవేట్ సంస్థలకి వెళ్ళి పైసలు తెస్తా అంటుండు కదా, అలా కమిషన్ అర్జెంట్గా ఇప్పుడు ఢిల్లీకి పంపారు. అది పంచాయతీ. రైతు రుణమాఫీ గురించి అనేటువంటి తర్వాత సంగతి. ఆ పేరుతోని డబ్బులకు సంబంధించినటువంటి తాకట్టు పేరుతోని ప్రైవేట్ సంస్థల ద్వారా తీసుకొని అర్జెంటుగా ఇప్పుడు ఢిల్లీకి పంపాలి, లేకపోతే 3 రాష్ట్ర ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. అదైన బాధ. ఆ ఫ్రస్ట్రేషన్కి వెళ్ళి ఏం మాట్లాడుతుందో అర్థమవుతలేదు. నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతుంది. ఇంత దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి భావదారిద్ర్యంలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎడ్యుకేషన్ మంత్రి ఎవరో తెలియదు, వాళ్ళకి చెప్పవు, వాళ్ళకి ఇయ్యవు, దాని గురించి స్పందిస్తూ ఉండడు, దాని గురించి మాట్లాడుతూ ఉండడు. కనీసం ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము. 14 సంవత్సరాలు నిర్విరామ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళే నిజాయితీ కలిగిన మగపిని కలిగిన బిడ్డలుగా ఈరోజు ఇంకా నిలబడి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. మేము మళ్ళీ నిరుద్యోగ యువకుల తరఫున వాళ్ళకు మద్దతుగా సంఘీభావంగా వాళ్ళతో కలిసి ఆందోళన చేయడానికి ఆ నిజమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి కోరిక కోసం ప్రయత్నం చేస్తాం. దాని ఎలాంటి సంశయం కూడా అవసరం లేదు. మళ్ళీ మాట్లాడితే ఏమంటాడంటే కోచింగ్ సెంటర్లో పైసలు వస్తాయి అని చెప్పి కోచింగ్ సెంటర్ వాళ్ళు వాయిదా ఏమంటారు. ఈ అమ్మాయి ఎక్కడ సిగ్గుమాల చర్యలు, ఎక్కడ దివాళా కొడుతున్నావు అనేది నాకు అర్థం కాదు. ఇంత లఫంగానే దొరికినావు. మరి ఏమంటే కూడా తిరుగుతున్నాయి. వానికి నిన్నమని అనుకోనికి లైబ్రరీ చైర్మన్ ఇచ్చారు వాడు రియాజ్ అంటోనికి. వాడిని కూడా కోచింగ్ సెంటర్ మరి అప్పుడు వాడు పడి తిరిగినావు కదా, మరి వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చారు మరి నీకు? ఇప్పుడు నిజంగా కోచింగ్ సెంటర్లు అంటే ఏమైనా రియల్ ఎస్టేట్ బిజినెసా, నీళ్ళకి ఏమైనా బ్లాక్ మెయిలింగ్ బిజినెస్? అదేమన్నా నువ్వంటే రియల్ ఎస్టేట్ బ్లాక్ మెయిలింగ్లు వాని విని బెదిరించి ₹1,00,00,000 సంపాదిస్తావు. మరి కోచింగ్ సెంటర్లో ₹1,00,00,000 ఎడికెళ్ళి వస్తాయి? వాస్తవానికి ఎక్స్టెండ్ అయినప్పుడు వాయిదా పడ్డప్పుడు చాలా కోచింగ్ సెంటర్లు డబ్బులు తీసుకోకుండా పాత ఫీజులనే కంటిన్యూ చేసి చెప్పిర్రు. ఆ సంగతి నీకు తెలియదు, ఎందుకంటే వీడు కోచింగ్ వినోడు కానీ చదివే రాదా, మనకు అవసరం కూడా లేకపోయి. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి మాటలు బంద్ చేసుకో. ఎందుకంటే చెప్పేది పచ్చ కామెర్లు వచ్చేవానికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అని చెప్పి. నేను ఇలా పచ్చ మనిషితో కూడా కలిసింది కాబట్టి ఇంకెక్కువైనట్టుంది. అది ఏంటంటే గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎట్లాంటి కుట్రలు చేసిండో, ఎట్లాంటి అబద్ధాలు మాట్లాడిండో అవే వీళ్ళు కూడా చేస్తున్నారని అనుకుంటున్నాడు ఈ లంగా. కానీ నీలాగా లంగా దొంగ పనులు చేసే అవసరం మాకు లేదు. మేము నిజాయితీగా ఉన్నాం, ప్రజల పక్షాన ఉన్నాం, నిరుద్యోగుల పక్షాన ఉన్నాం. నువ్వు ఇస్తాన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని మాత్రమే అడుగుతున్నాం. అదే నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన నువ్వు వాళ్ళ కోసం ఏందో మొత్తం నీ పానాన్నే తాకట్టు పెట్టినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు. 1:100 విలోమని చెప్పేసి అడుగుతున్నారు గ్రూప్కి సంబంధించి. మీ బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా నేను అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అడిగిండు ఆయన, పక్క రాష్ట్రంలో అయితే ఇక్కడ ఎందుకు కాదు 1:100 పిలుద్దాం మనం అని చెప్పేసి. నువ్వు చెప్పిన మాటనే నెరవేర్చమని అడుగుతున్నాం. సాధ్యం కాకపోతే ఆ రోజు తెలియక పొరపాటు నేను మాట్లాడినా మేము అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి గారు వచ్చి బట్టి విక్రమార్క వస్తూ వచ్చి ముక్కు నేలకు రాసి తప్పైందని చెప్పేసి నిరుద్యోగుల కాలు పట్టుకొని క్షమాపణ అడుగురి, మరి మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి. ఇద్దరు ముక్కు నేలకు రాయాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట చేయమంటే సాధ్యం కాదని మాట్లాడుతూ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. మరి అప్పుడు తెలియదురా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయని. ఉత్తగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ప్రభుత్వంలోకి రాగానే లెక్కబిందులు అంటే అనుకొని వచ్చినా మేము లెక్కబిందులు లేవు కానీ మాట్లాడతాడు. ఈ ఎంత ఎదవనాలేవేనని లెక్కబిందులు ఉంటాయి ప్రభుత్వాల కాడ. అంటే ఏది పడితే అది మాట్లాడవచ్చు. 1:100 పిలవగలుగుతామా పిలవలేమా అని ఆ రోజే మాట్లాడాలి కదా. ఇప్పటివరకు కనీసం నీ అడ్వకేట్ జనరల్ పిలిచి మాట్లాడినావా? 1:100 పిలవచ్చా, టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లాపరమైన ఇబ్బందులు ఏమైనా అడిగినావా? అసలు అడగకనే పోతుంది, నీకెట తెలిసే? నువ్వే లాయర్వా? కనీసం సమీక్ష నిర్వహించాలి కదా. అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో ఉన్న రేవంత్ రెడ్డి, తెలంగాణ సమాజం అనుకోకుండా ఎట్లనో పొరపాటున ఏదో చూద్దాం విని ఒకసారి అని చెప్పి అవకాశం ఇస్తే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులల్లా అతి తెలివి తక్కువ, అతి పనికిమాలిన ముఖ్యమంత్రుడు అంటే రేవంత్ రెడ్డి. ఇప్పుడు అందరు ప్రజలు చూస్తున్నారు, వీడు ఏదో చేస్తాడు అనుకొని చేస్తే నీ అమ్మ 2,000 రూపాయలు పింఛను 4,000 అనుకొని పుస్తకం చేస్తే 2,000 రూపాయలు పింఛను 2 నెలలకి పత్తలేదు. ఇలాంటి దౌర్భాగ్యాన్ని భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా నీటో గీటో జర దయచేసి నువ్వు మీ రాహుల్ గాంధీ కొంచెం ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే నువ్వన్నటువంటి మాటనే
నువ్వేదైనా కథమైపోతే కనీసం తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉంటారు నాయన. రేవంత్ రెడ్డి ఆలోచించు, మంచి ఆలోచన ఇది. కనీసం ఆ సందర్భంగానన్నా తెలంగాణ ప్రజలకు పట్టినటువంటి పీడ విరగడవుతుంది. ఒకసారి మాట్లాడే ముందు నిరుద్యోగుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, చదువుకున్న గురించి కానీ, నువ్వు సన్యాసాన్ని మాడుతున్నావు, నువ్వురా సన్యాసం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మెలిగి వాళ్ళు చేసినటువంటి ప్రధానమైన డిమాండ్ని గమనంలోకి తీసుకొని రేపటి నుంచి ఆల్ టికెట్ ఇచ్చి తీరుతా అని చెప్పేసి మొండిగా వ్యవహరించకుండా ప్రజల పక్షాన్ని ఆలోచించి డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పేసి మా నిరుద్యోగ పక్షాన హృదయపూర్వకంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జై తెలంగాణ. అన్న డిఎస్సి నడుస్తుందని ఒక్క నిమిషం, ఇది అయిపోయినాక లే ఆయన మాట్లాడతారట. నేను మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే ఈరోజు ఒక మా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన పత్రికలో వచ్చినటువంటి అంశాన్ని గ్రూప్ 1లో ఇంతకుముందు కిషోర్ గారు చెప్పినట్టుగా 1:50 ఇస్తా అని చెప్పేసి 1:50 ఇస్తే 28,150 పోస్టులకు మాత్రమే పిలవాలి. కానీ ఈరోజు 1:57 పిలిచి ఇంకొక 3,232 మంది అభ్యర్థులను ఎక్స్ట్రా పిలిచిర్రు. అది ఏ కోటాలో పిలిచిర్రో వెంటనే డిక్లేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు గ్రూప్ 1లో కట్ ఆఫ్ మార్కులు డిక్లేర్ చేయలేదు, కీ మాత్రమే ఇచ్చిర్రు. ఆ పోస్టులు ఎవరికి అమ్ముకున్నారో ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఆల్రెడీ పోస్ట్ అన్ని కూడా అమ్ముకుంటుర్రు. ఆల్రెడీ గ్రూప్ 1 పోస్టులు కూడా మార్కెట్లో పెట్టిర్రు కాబట్టి 3,232 మంది ఎక్స్ట్రా అభ్యర్థులను డిక్లేర్ చేసిర్రు. ఆ అభ్యర్థులంతా ఏ కేటగిరీకి చెందినరో వెంటనే డిక్లేర్ చేయాలి. ప్రభుత్వాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ గైడ్లైన్స్లోనే ఈ అవినీతి అక్రమాలు డైరెక్ట్గా జరుగుతున్నాయి. వాటొక్కటే కాకుండా గతంలో ఏదైతే రిజల్ట్ ఇచ్చిర్రో ఏడబ్ల్యూఎస్ రిజల్ట్ ఇచ్చిర్రు, 1,540 ఉద్యోగాల రిజల్ట్ ఇచ్చిర్రు. ఆ ఉద్యోగాల అనుమతులు ఇప్పటివరకు నియామక పత్రాలు అందించలేదు. అదేవిధంగా ఏఈస్కి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కూడా ఏఈస్ వచ్చేసి 833 పోస్టులు, టౌన్ ప్లానింగ్ వచ్చేసి 175 పోస్టులు. వీటన్నిటి కూడా పరీక్షలు అయిపోయినాయి, రిజల్ట్ కూడా వచ్చింది. ఇంతవరకు వాళ్ళకు నియామక పత్రాలు అందించలేదు. వాటన్నిటి కూడా ఈరోజు మార్కెట్లో అమ్ముకుంటుర్రు. ఆల్రెడీ ఒక ఏదైతే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఒక కోచింగ్ సెంటర్ యజమానికి ఇప్పుడు ఆల్రెడీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ చైర్మన్ కూడా ఎందుకంటే మా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని అన్నారు కదా, కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కై మీరు ఈరోజు ధర్నాలు చేస్తున్నారని ఆల్రెడీ ఆయనకు ఒక చైర్మన్ ఇచ్చిర్రు. ఏ కోచింగ్ సెంటర్కు అమ్ముకున్నారో కూడా ఇప్పుడే వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటితో పాటు ఈ ఉద్యోగాలన్నిటికీ ఎందుకు డిలే అవుతుంది? ఈ 3,000 మంది అభ్యర్థులు ఎవరు? వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు? ఎందుకంటే నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి నేను కొంతకాలం గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసిన కాబట్టి ఒక రిజల్ట్ ఇచ్చే ముందే ఏ కేటగిరీలో ఎంతమంది ఉంటారో దాన్ని డిక్లేర్ చేసి రిజల్ట్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా కొంతమంది ఎక్స్ట్రా అభ్యర్థులకు ఇచ్చినాం అంటే రేపు పొద్దుగాల 33% మహిళలు లేరని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా మహిళలకు ఇస్తారా? అంటే దళిత బహుజనులను దెబ్బతీసే విధంగా తమ లాబీని నడిపించుకునే విధంగా ఆల్రెడీ సింగరేణిలో జరిగినటువంటి ప్రమోషన్లలో మొత్తం కూడా ఖమ్మంలో అమ్ముకున్నారు డంపర్ ఆపరేటర్లు అన్నీ కూడా అని చెప్పేసి ఆల్రెడీ సింగరేణిలో ఆరోపణలు ఎదురవుతున్నాయి. అదేవిధంగా ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఉద్యోగాలు బేరానికి పెట్టిర్రు, అమ్మకం చేస్తున్న రేవంత్ రెడ్డి మళ్ళీ మా మీదనే బీఆర్ఎస్ పార్టీ మీదనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన వాళ్ళు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతుంది. అదేవిధంగా ఇప్పటివరకు పెట్టినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మా నోటిఫికేషనే తప్పితే కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కానీ మేము డిక్లేర్ చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే కట్ ఆఫ్ మార్క్స్ ఏ కేటగిరీలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరు 33% మహిళా అభ్యర్థులు ఎవరు, ఎస్సీ ఎస్టీ బీసీలలో కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కడనో డిక్లేర్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.